ప్రహ్లాద చరిత్ర అంతా ఒక్క మాటలో చెప్పాలంటే విష్ణు సహస్రంలో ఉండే మొదటి 2 నామాలకి వ్యాఖ్యానం అండి. విశ్వం విష్ణువు, ఈ 2 నామాలకి వ్యాఖ్యానమే ప్రహ్లాద చరిత్ర. విశ్వం విష్ణువు అంటే ఏమిటి? విశ్వమంతా విష్ణువే. ఇది ప్రహ్లాదుడి భావన. విశ్వమంతా విష్ణువే. హిరణ్యకశ్యపుడు భావన సరిగ్గా దీనికి వ్యతిరేకం. విశ్వం వేరు, విష్ణువు వేరు, నేను వేరు, నువ్వు వేరు, అంతే. నా చేతిలో ఉండాలి విశ్వం అంతా. అందుకే హిరణ్యాక్షుడితో సహా హిరణ్యాక్షుడు చనిపోయాక కూడా అమితంగా దండయాత్రలు చేసి ప్రపంచమంతా ఆక్రమించాడు. కానీ భాగవతంలో స్పష్టంగా ఉంటుంది, అంతా ఆక్రమించి అంతా జయించి అంత మహారాజైనా అతను అసంతృప్తిగానే ఉన్నట్ట. ఇది భౌతిక జయాలు ఎప్పుడు సంతృప్తినివ్వవు. ఒక్కొక్కడికి సరదా ఉంటుంది. 16 పీజీ డిగ్రీలు చేస్తాడు. ఎందుకు చేసావంటే వాడి సరదా వాడిది. తెలుగులోనూ 1,00,000 సామెతలు ఉన్నాయి. ఏ సామెత అందరికీ వర్తిస్తుందని చెప్పలేము. అందరికీ వర్తించే సామెత ఒకటి ఉందండి, ఎవడు పిచ్చి వాడికి ఆనందం. ఇది బ్రహ్మాండంగా వర్తిస్తుంది ఎవరికైనా సరే, ఏ సందర్భమైనా సరే వర్తిస్తుంది. ఎవడు పిచ్చి వాడికి ఆనందం, ఇది బ్రహ్మాండమైన సామెత. వీడు 16 పీజీలు ఎందుకు చేశారంటే వాడు పిచ్చి వాడికి ఆనందం, వదిలే. దానివల్ల ఏం లేదు, నేను 16 ఎంఏలు కనిపించడం, నేను 16 ఎంఏలు అని చెబుతూ ఉంటాడు. ఇక్కడ ఆ జ్ఞానం పొందాడా అనేది వేరే విషయం అండి. జ్ఞానం పొందితే 1 ఎంఏ చాలు, ఎందుకు 6 ఎందుకు పని లేక? ఆయన సరదా ఇది, ఏం చెప్తాం, ఒక్కొక్క సరదా. అలాగే రకరకాలు హిరణ్యకశ్యపుడికి ప్రపంచమంతా జయించినా సరే మనసులో సంతృప్తి లేదండి. ఆయన ఇలా ఆలోచిస్తూ, ఇంత విశ్వం నాకు స్వాధీనమైంది, ఇంకా ఏదో అనిపిస్తుంది, ఎందుకు నాకు ఇంకా అసంతృప్తిగా ఉంది లోపల, నేను గొప్పవాడిని అని అనుకోలేకపోతున్నాను. అందుకే ఏ మహారాజు అయినా గొప్పవాడని ఎప్పుడు అనుకుంటాడండి? తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు సామంతరాజులు, మంత్రి సామంత దండనాథులు అందరూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు కీర్తిస్తూ ఉంటే గొప్పవాడు అనుకుంటారు, అంతే కదా. మా బోటిగాళ్ళం మేము గొప్పవాళ్ళమని ఎప్పుడు మాకు భావన వస్తుందో తెలిసా, మీరే కారణం, మమ్మల్ని బాగు చేసేది మీరే, చెడగొట్టేది మీరే. ఇంతమంది కూర్చొని వింటుంటే ఇంకా కొన్ని వేల మంది బహిరంగ సభలు ఏర్పడితే ఇదివరకు విన్నారు కదా, జాషువా మీద మీటింగ్ ఏదో గుంటూరులో 7,000 మంది ఉన్నారు. విన్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి? అయ్య బాబోయ్, నా ప్రసంగం 7,000 మంది వింటున్నారా, అయ్యో నేను గొప్పవాడు అనమాట. ఇదే అహంకారం. 7,000 మంది వినడానికి, 7గురు వినడానికి, మా ఆవిడ మాత్రమే వినడానికి తేడా ఏమీ లేదు, అంతా ఒకటే. ఎవరన్నా పాటిస్తేనే సమస్య అది, దాని సార్థకత. లేకపోతే ఎందుకు 7,000 మంది 8,000 మంది దేనికి ఇది? కానీ మేము ఎలా తయారవుతామంటే హిరణ్యకశ్యపుడిలాగే ఐఎమ్ స్పీకర్ ఆఫ్ 7,000 అని చెప్పి తర్వాత సభ పెట్టిన వాడి దగ్గర 70 మంది వచ్చారనుకో, ఏం చేస్తున్నావు నువ్వు అంటాం అన్నమాట. ఇప్పుడు 1000 మంది ఉంటే కానీ నేను మాట్లాడనే స్థితికి వస్తాను, ఇంత ఏర్పాటు జరిగితే కానీ నేను మాట్లాడనే స్థితికి వస్తాను. ఇదే అహంకారం. ఎందుకంటే మాకు ఎందుకు అసంతృప్తి ఉంటుంది తెలుసా? మేము ఆ మోజుని హిరణ్యకశ్యపుడిలాగే ఈ జనాన్ని చూసి ఉన్నప్పుడు మీరేదో అంతా వింటూ ఉంటే నేనేదో గురువునని, మీరేదో అమాయకులని ఒక భావనలో ఉంటాం ఖచ్చితంగా. ఇదే సంతృప్తి. ఇప్పుడు నేను ఇంటికి వెడతాను, ఇవన్నీ తీసేస్తాను, ఈ ఇంటి దగ్గర ఇవన్నీ కవచాలు వేసుకు పడుకుంటాం, ఏంటి బాగుంటుందిగా, లొంగి కట్టుకుంటాం, పడుకుంటాం, అంతే అయిపోయింది. ఏకాంతంగా ఉన్నాం, ఏముంటుంది ఆనందం? ఆ జనం లేరు, మళ్ళీ రేపు ఎప్పుడు సభ మొదలవుతుందో, ఇదే అసంతృప్తి సరిగ్గా. నీకు సభ నుంచి సభకి మధ్యలో నీకు ఆనందం ఏం లేదు అంటే ఆనందం ఏమిటో నీకు అర్థం కాలేదన్నమాట. ఆనందం సభల్లో కానీ, ఎవరో వింటూ ఉండడంలో కానీ, మనం ప్రశంసించడంలో కానీ, మనం పరిపాలించడంలో కానీ, సామంతులు దండనాథులు ఉండడంలో కానీ, మన అందాన్నో, మన ఐశ్వర్యాన్నో, మన పాండిత్యాన్నో ఎవరో మెచ్చుకోవడంలో కానీ ఆనందం లేదు. దాంట్లో ఉండే రసాస్వాదన మనం చేయడంలోనే ఆనందం ఉంది. దాన్నే సెల్ఫ్ అంటారు. ఆనందం అక్కడ పొందాలి. ఆ పద్యం చదువుతుంటే నాకు కన్నీళ్లు రాలేదు అంటే మీరందరూ కలిసి బావురమని ఏడిచినా నాకు సంబంధం లేదా విషయం. నా కన్నీళ్ళు వచ్చాయా లేదా, నాకు ఆనంద బాష్పాలు కలిగాయా లేదా? ఇందాక తన జీవితమును ఘటింపజేసి అనగానే కంఠం గద్గదవ్వడం మీరు గమనించారు. నాకు అదే ఆనందం. నాకు మిగిలిన ఆనందం ఆ గద్గదం కావడానికి నేను ఒక్కడిని రాత్రి లుంగి కట్టుకుని మంచం మీద పడుకున్నప్పుడు కూడా అవ్వచ్చు. మీరెవరు అవసరం లేదు, అసలు ఈ వేదిక అవసరం లేదు, సప్తాహం అవసరం లేదు. ఈ ఆనందాన్ని మనిషి పొందగలిగితే ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. రాజ్యాన్ని చూసుకునో, రమణిని చూసుకునో, సంపదలను చూసుకునో, భోగాలను చూసుకునో, పాండిత్యాన్ని చూసుకునో, స్వర్లోకాలను చూసుకునో ఆనందించు. అవి ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాడు, అవి లేనప్పుడు ఉండలేడు. ఇది హిరణ్యకశ్యపుడు యొక్క అసంతృప్తికి తేడా. దాంతోపాటు హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో సంహరించాడు. ఆ కక్ష ఒకటి. అసలు వీళ్ళిద్దరూ జై విజయులు, సనక సనందనుల శాపానికి గురయ్యారు, అందరికీ తెలుసు.
లోపల అందుకోసమే పుట్టడం వల్ల, అందున మొదటి జన్మ కావడం వల్ల హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మొదటి జన్మ, రావణ కుంభకర్ణులు రెండవ జన్మ, శిశుపాల దంతభక్తులు మూడో జన్మ. లెక్క ప్రకారం 3 జన్మలు పూర్తవ్వాలి. అందున మొదటి జన్మ కాబట్టి వైరం తీవ్రంగా ఉంటుంది. హిరణ్యకశిపుడు వైరం ఉన్నంత వైరం రావణాసురుడికి లేదు, రావణాసురుడికి ఉన్నంత వైరం శిశుపాలుడికి లేదు, తగ్గిపోయింది. పైగా శిశుపాలుడు మేనత్త కొడుకు స్వయంగా, ఇక్కడ బంధుత్వం కూడా ఉంది. అంతకంటే ఎక్కువ వైరం రావణాసురుడిది, అంతకంటే దారుణమైన వైరం ఎందుకంటే సొంత కొడుకునే బాధ పెట్టేంత వైరం. శిశుపాలుడు సొంత కొడుకుని బాధ పెట్టలేదు, రావణాసురుడు సొంత కొడుకుని బాధ పెట్టలేదు రాముడు కోసం. కానీ హిరణ్యకశిపుడు సొంత కొడుకుని బాధ పెట్టాడు విష్ణువుని కీర్తించినందుకు. అంటే వీడు వైరం అంత ఉందన్నమాట. అంటే మొదటి జన్మ కదా, మరి తీవ్రంగా ఉంటుంది. అలాగా అది పెరిగిపోయేసరికి వాడికి తమ్ముడిని చంపిన వాడి మీద కష్ట తీర్చుకోవాలని అమితమైన శక్తి సంపాదించడం కోసం దివ్యాస్త్రాల కోసం తపస్సు ప్రారంభించాడు. తన అసలు మృత్యు ఉండద్దు దానికోసం తపస్సు. ఈ తపస్సును వర్ణించేటువంటి పద్యాలు 2 రాశారండి పోతన గారు. వ్యాసుడు చెప్పిన విషయాన్ని చాలా అందంగా రాశాడు. హిరణ్యకశిపుని కథ, ప్రహ్లాద చరిత్ర మొత్తం ఇందులో సారం ఇందులో ఉంటుంది. మనం అనుకుంటాం కానీ ప్రహ్లాద చరిత్రలో పోతన గారి భాగవతంలో ప్రహ్లాదుడు హీరో, వ్యాసుడు భాగవతంలో హిరణ్యకశ్యపుడు హీరో. నన్ను మనింతులు కాక మీరు చదువుకోండి. వ్యాస భాగవతంలో హిరణ్యకశ్యపుడే హీరో. అంటే మంచివాడు అనుకో, హీరోలు అందరూ మంచివాళ్ళు కాదు. అసలు హీరో అనగానే మంచివాడు అనుకోకూడదు, పొరపాటు. సోను సూద్ విలనేమో కదా, మరి ఇంకే విలనే మంచివాడని అర్థమవుతుందిగా. హీరోలైనంత మాత్రాన్ని మంచివాడు అవుతారని ఏం లేదండి. హీరో అంటే నాయకుడు, అంటే కథానాయకుడు. కథ ఎవరు చుట్టూ తిరుగుతూ ఉంటుందో వారిని హీరో అంటారు, కథానాయకుడు. ఇదివరకు కథానాయకుడు అనేవారు, అప్పుడు వీళ్ళకి ఇంత గర్వాలు లేవు. హీరో అనగానే వచ్చేసాయి. తెలుగు మాటకి ఇంగ్లీష్ మాటకి అంత తేడా ఉంది. కథానాయకుడు అంటే అంత గర్వం ఉండే, కథలో ప్రధాన పాత్ర, మిగిలిన పాత్రలు కూడా ఉంటాయి. ఎన్టీ రామారావు కథానాయకుడుగా ఉన్నప్పుడు ఎస్వి రంగారావు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆయనకి తక్కువేం లేదు వైభవం, ఆయనకి అయిపోయి బ్రహ్మాండంగా. సూర్యకాంతం అదిరిపోయింది ఆవిడ. అసలు సూర్యకాంతం నిలబడితే ఎన్టీఆర్ డైలాగ్ చెప్పలేడు, పాటుంది ఆవిడ ఎడం చేతుడు. మరి సూర్యకాంతం హీరోయిన్ కాదండి, కానీ కథలో గొప్ప పాత్ర. అవి ఉన్న 10 నిమిషాల్లో అదరగొట్టేసేది ఆవిడ. వాళ్ళందరూ మహానటులు. ఇవాళ మహానటుడు ఎవరు లేడు, నటుడే లేడు. ఒకడు ఉంటాడు, వాడు చుట్టూ తిరుగుతుంటుంది ప్రపంచం అంతా. ఈ హీరోయిన్ ఎందుకో తెలియదు ఇక్కడ, వాడు చుట్టూ తిరగడానికే. ఇదే తేడా. హిరణ్యకశ్యపుడు తపస్సుకు వెళ్ళినప్పుడు సరిగ్గా హిరణ్యకశ్యపుడే ప్రధాన పాత్రగా రాశాడు. హిరణ్యకశ్యపుడు మంచివాడని వ్యాసుడు చెప్పాడు కదా, మంచి చెట్లు కదా. ప్రధాన పాత్ర హిరణ్యకశ్యపుడు. వ్యాస భాగవతంలో ప్రహ్లాద చరిత్ర, హిరణ్యకశ్యప చరిత్ర. దాని చుట్టూ తిరిగింది, ఆయన చుట్టూ తిరిగింది కదా. పోతన గారి దగ్గరికి వచ్చేది ఆయన పాపం సహజంగా ఉండే భక్తి విశేషం కారణంగా ప్రహ్లాదుల చుట్టూ తిప్పాడే. పర్వాలేదు, నష్టమేం లేదు దాంట్లో. జరిగింది ఎలాగో తండ్రి కొడుకులే. కానీ మనం ఆ దృష్టితో కూడా చూస్తే భాగవత రహస్యం అర్థమవుతుంది. ఆయన తపస్సు చేస్తున్నట్ట. తపస్సు చేస్తుంటే ఏ పరిణామాలు జరిగాయి? ఇలాగే ధ్రువుడు చేసినట్టే కొన్నాళ్ళు ఆకులు తిని, కొన్నాళ్ళు నీళ్లు దాగి, కొన్నాళ్ళు వాయువు మాత్రమే సేవించి అలాగే చేశాడు. అదిరెన్ కుంభిని సాద్రియై కలగనే డంభోనిధుల్ తారకల్ శతరెన్ సగ్రహ సంఘలై దిశలు విచ్ఛిన్నంతలై మండే పెల్లదరన్ గుండెలు జంతు సంతతికి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమ హేతి పటలోదంచెత్తపోవన్నికిన్ అదిరెన్ కుంభిని సాద్రియై. ఈయన ఉగ్రాచారంతో తపస్సు చేస్తున్నాడు, మనం గమనించాలి. ఇవాళ ఆధునిక ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం తెలుసుకోవలసిన మాట ఈ ఉగ్రాచారం. క్షుద్ర దేవతల ఆరాధన, చేతబళ్ళు, బాణామతులు, ప్రత్యంగిర, ఉగ్ర ప్రత్యంగిర, ఇదే ఉగ్రాచారం. వాటి జోలికి వెళ్ళకూడదండి, తెలిసి చెబుతున్నాను. గోప పేలిపోతుందండి, ఒళ్ళంతా పొక్కులు వస్తాయండి, ఏమైనా వస్తాయండి. టీవీలో ప్రకటనలు చూసి మోసపోకండి. ప్రత్యంగిరే ఇబ్బంది, ఉగ్ర ప్రత్యంగిర మరీ ఇబ్బంది. చేసిన వాడికి కూడా వచ్చేస్తుంది దోషం, సమస్య లేదు. కానీ ఏం చెబుతారంటే 21 రోజుల్లో పరిష్కారం, 22 రోజులు మళ్ళీ వస్తుంది ఆ సమస్య, మళ్ళీ 21. ఎంత మన ఆకర్షణ. ఇదే ఉగ్రాచారం. యక్షిణీ దేవతలు అంటారు వీటిని, యక్షిణీ దేవతలు అంటారు. ఒక యక్షిణిని పట్టుకుని ఆ మంత్రం తెలుసుకుని జపం చేస్తే ఒక శక్తి వస్తుందండి. ప్రపంచం అంతా పాదాక్రాంతం అయిపోతున్నాడు ఆశ్చర్యకరంగా. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా వచ్చి వీడు తెలుగువాడికి దండం పెట్టేస్తారండి. అది అంతే, దైవమాయ. ఎందుకు వచ్చాడో తెలియదు. ఆయనకుండదా పిచ్చి, వాళ్ళు ఆవిడకుంటుంది. ఆవిడ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయనకు తెలుగు అర్థం కాకపోయినా వచ్చేస్తాడు వాళ్ళు ఆవిడ కోసం, ఎత్తు చేస్తాడు, పడిపోతుంది. కానీ ఈ వైభవం అంతా ఓ ఏడాది ఉంటుంది, 2 ఏళ్ళు ఉంటుంది, వెళ్ళిపోతుంది. మంచు కరిగినట్టు కరిగిపోతుంది. ఇది ఉగ్రాచారం. అది తొందరగా ఫలాన్ని ఇస్తుంది. అసలు ఫలం అనే మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటో తెలుసా? ఫల్గు లీయతే ఇది ఫలం, వెంటనే పోతుంది అని చెప్పారు.
వ్యుత్పత్తుల్లో గడితే సంస్కృతం అంత గొప్ప భాష. అందుకేనండి తెలుగు వాడిని అయినా, తెలుగు నా మాతృభాష అయినా, తెలుగు గురు నేను ఎంత ప్రేమించినా దేవభాష అంటే సంస్కృతమేనండి. మనం దండం పెట్టాల్సిందేనండి. దేవభాష అంటే సంస్కృతం. దేవుడు అర్థం కావాలంటే సంస్కృతం రావాల్సిందే, రెండో మాట లేదు. తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు, ఎన్ని భాషలు చదివినా దేవుడు అర్థం కాదు, సంస్కృతం చదివితేనే అర్థమవుతాడు. ఎందుకంటే వ్యుత్పత్తి ఉంది అక్కడ. ఫలం పల్గు నీయతే వెంటనే పోతుంది అన్నాడు. ఎందుకు ఆ ఫలం? పైగా పండు లెక్క. పండు కూడా మీరు చూడండి, పండు తెచ్చి మీరు తినండి వెంటనే. తాజాగా ఉంది పండు, తాజాగా ఉంటే వెంటనే తినేయమ్మా. రేపు తిందాం అన్నాం అనుకో, పండు ఉండదు, పాడైపోతుంది. పచ్చికాయ అయితే పర్వాలేదు. అంచేత ఫలం అంటే అర్థం ఏమిటి? వెంటనే వస్తుంది, ఇలాగే వెంటనే పోతుంది కూడా. అంచేత ఫలాన్ని కోరద్దు. అసలు ఫలాన్ని కోరకుండా చేసే పూజే మంచిది, అది శాశ్వతంగా ఉంటుంది. ఈ ఉగ్రాచారంలో ఫలాన్ని కోరాడు. ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమ హేతి పటలోదంచత్తపోవన్నికిన్. ఆ ఉగ్రాచారంతో ఆయన తపస్సు చేసి అదే జపాన్ని పట్టుకుని తీవ్రంగా చేస్తూ ఉండడం వల్ల యావత్ ప్రపంచాన్ని మర్చిపోయి చేశాడు. అనుమానం వెళ్ళ, ఏకాగ్రత అంతా కుదిరింది. కానీ చేసే జపం అంతా ఎందుకంటే మృత్యువుని జయించాలి, లోకాలన్నీ జయించాలి. ఇది సంకల్పం. అలా చేయడం వల్ల ఏమైంది? మూర్ధ దిశోద్ధూత సధూమ హేతిపటలోదంచెత్తపోవన్నికన్. ఆ తపస్సు తీవ్రంగా చేస్తే, జపం తీవ్రంగా చేస్తే ఈ మూర్ధ భాగం నుంచి వేడి కిరణాలు వెలువడతాయి బ్రహ్మరంధ్రం నుంచి. ఆ వేడి కిరణాలు ఎంతవరకు వెడతాయంటే, వీడు మామూలుగా పులుసుకూర కోసం తపస్సు చేస్తే వంటింట్లోకి ఎడతాయి, వీళ్ళ ఆవిడికి తగులుతాయి. పులుసుకూర చేస్తే పోతాయి, ఆగిపోతాయి. పులుసుకూర కోసం చేసాడు. పురుషోత్తముడు కోసం చేశాడు అనుకోండి, వైకుంఠానికి ఎడతాయి. కైలాసం శివుడు కోసం చేశాడు అనుకోండి, కైలాసానికి ఎడతాయి. బ్రహ్మ కోసం చేస్తే బ్రహ్మలోకానికి వెళ్తాయి. సాధారణంగా బ్రహ్మ కోసం చేస్తారు, ఎందుకంటే బ్రహ్మ సృష్టికర్త, ఈ వరాలన్నీ ఇస్తాడు. విష్ణువు శివుడు అంత తేలిగ్గా ఇవ్వరు. విష్ణువు మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్. అమ్మో చాలా కష్టం, చాలా లౌక్య చక్రవర్తి. ఎందుకంటే ఏమైనా తేడా వస్తే మళ్ళీ ఆయన అవతారాలు ఎత్తాలి, ఆయన బాధ అయింది. శివుడు బోళాశంకరుడు ఇచ్చేస్తాడు. బ్రహ్మదేవుడు ఇస్తాడు, వాళ్ళ నాన్నగారికి త్రూ ప్రాపర్ ఛానల్ ఒకటి పంపిస్తాడు, ఓ లెటర్ ఇచ్చేసాను మీరు చూసుకోండి అంటాడు. తాంబూలాలు ఇచ్చేసాను, తన్నుకు జావండి. అలాగే ఆయన బ్రహ్మదేవుడు గురించి చేస్తున్నాడు. ఆయన మూర్ధ భాగం నుంచి సధూమహేతి పటలోదంచెత్తపోవన్ని కింద తపస్సంబంధమైనటువంటి తేజస్సు కిరణాలుగా చక్ 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 వస్తుందండి. హేతి పటలోదంచెత్. హేతి అంటే ఖడ్గధారలు ఎలా ఉంటాయో, సూర్యకిరణాలు ఎలా ఉంటాయో అలా వస్తుందండి, తీక్షణంగా, చాలా తీక్షణంగా. దానికి బ్రహ్మలోకానికి కింద వేడి తగులుతుందండి. దెబ్బకి బ్రహ్మ దిగొచ్చాడు. ఇప్పుడు దేవతలు ఎందుకు దిగొస్తారో అర్థమైందా? మన మీద ప్రేమతో కాదు, వాళ్ళకి కాల్తే దిగొస్తారు. అంతకంటే వాళ్ళ లోకం ఒళ్ళు కాలిపోతుండే, కింద నుంచి వేడి వచ్చేస్తుండే, దగ్గరికి ఏమవుతాడండి? లేకపోతే ఈ లోపు ఉన్న లోకాలన్నీ దగ్ధం. బ్రహ్మలోకం ఎక్కడుంది? భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోక. సత్యలోకం కదా బ్రహ్మలోకం అంటే, 7వ లోకం. వీడు భూలోకంలో తపస్సు చేస్తుంటే 7 లోకాలు దాటి వెళ్ళిపోయిందంటే ఈ మధ్యలో సువర్లోక, స్వర్గలోకం తగలబడుతోంది వేడికి. వెంటనే దేవతలు వెళ్ళి ఏం చేస్తారు? బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బాబు మీరు వెళ్ళి ఆ వరాలు ఏవో ఇచ్చేయండి. వాడు తపస్సు మానేస్తాడు, లేకపోతే మేము చచ్చిపోతున్నాం అన్యాయంగా ఈ వేడికి అని బ్రహ్మదేవుడిని అడుగుతారు. ఆయన ఊరికేరాడు, ఆయనకు మాత్రం సరదానా, తర్వాత కొంపలు అంటుకుంటాయని తెలుసు. అందుకే అప్పుడు ఏం జరిగింది? ఆ తపస్సులో ఉండగానండి ఆ వేడికి అదిరేన్ కుంభిని సాద్రియై పర్వతాలతో సహా భూమి కంపించిందిట. కలగనే డంభోనిధులు, సముద్రాలన్నీ కలగుండు పడ్డాయట. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో, 2 కలిపి పసిఫిక్ మహాసముద్రంలో పడ్డాయి. తారకల్ సెదరెన్ సగ్రహ సంఘలై, పెద్ద నక్షత్రాలు, చిన్న నక్షత్రాలు, ఇందాక ధ్రువోపక్షంలో చెప్పుకున్న నక్షత్ర గోళాలన్నీ కలిపి గ్రహాలతో సహా చెదిరిపోయాట, అటు ఇటు విసిరేసినట్టుగా, ప్రపంచ ప్రళయం వచ్చినట్టుగా. దిశలు విచ్ఛిన్నంతలైమండే, ఏ దిశకి చూసినా, తూర్పు ఉత్తరం కలిసిన, తూర్పు దక్షిణం కలిసిన అక్కడ మంటలు వ్యాపిస్తున్నాయి. దిశలు విచ్ఛిన్నంతలైమండే పిల్లదరన్ గుండెలు జంతు సంతతికి. అన్ని జీవులకి కూడా గుండెలు లేదు, దడ దడ దడ. పాములు, తేళ్ళు, కప్పలు, మనుషులు, సరేసారు అందరూ కూడా నిద్రలేచినప్పుడు ఏమిటి దడ, గుండె దడ వచ్చేస్తుంది. ఎందుకని? ఆ తపస్సు అంత వేడి పుట్టించింది. ఇప్పుడు దీంట్లో లోతైన విషయం గమనించండి. 5 మాటలు చెప్పాడు ఇక్కడ. అదిరన్ కుంభిని సాద్రియై, భూమి కంపించింది అంటే పంచభూతాల్లో ఒకటి భూమే కదా. కలగనేడు అంభోనిధులు, సముద్రాలు కలగుండబడ్డాయి. 2వది నీరు, పృథివ్యప్ తేజో వాయురాకాశాల్లో. నీరు కూడా అతనికి స్వాధీనమైంది, అతని తపస్సుకు స్వాధీనమే, కంపిస్తోంది, కదిలిపోతుంది, కలగుండబడుతోంది. కలగనేడు అంభో తారకలు చదరని సగ్రహ సంఘలే, ఆకాశంలో ఉంటాయి తారకలైనా నక్షత్రాలైనా. ఆకాశం అతనికి స్వాధీనం అయిపోయింది. దిశలు విచ్ఛిన్నంతలయమండి, అగ్ని అతనికి స్వాధీనమైపోయింది.
చివరిది పెళ్ళదరని గుండెలు జంతు సంతతికి. అందరి గుండెల్లోనూ ఉండేది ఊపిరేగా, ప్రాణవాయువు. అందరి జీవుల్లో ఉండే ప్రాణవాయువు, వాయువు అతనికి స్వాధీనమైంది. పంచభూతాలుగా పృథివీ, తేజో, వాయువులు, ఆకాశాలు. అంటే తపస్సులో ఉండగా అనుకోకుండా ఈ అమాయక చక్రవర్తి పంచభూతాలని స్వాధీనం చేసుకున్నాడు. అవి ఈయన చెప్పినట్టు విన్నాయి. తీరా బ్రహ్మదేవుడు వచ్చాడు. దేవుడు ఎలా ప్రత్యక్షం అవుతాడు? ఢామ్ అని ప్రత్యక్షం అవుతాడు. అంటే ముందు ఢామ్ అని అంటాడు, తర్వాత వస్తాడనమాట. మరి ఆ శబ్దాన్ని మీరు తట్టుకోవాలి కదా. మా కథలో, చిన్నప్పుడు మా కథలో అలాగే చెప్పేవారు పుస్తకాలు. దేవుడు ఢామ్ అని ప్రత్యక్షం అయ్యాను, ఓహో దేవుడు ఢామ్ అంటే కానీ రాడేమో అనుకునేవాడు. అలాగే వచ్చాడు బ్రహ్మదేవుడు. రాగానేనండి, హిరణ్యకశిపా నీ తపస్సుకు మెచ్చిదురు, నీకు ఏదేని వరమ కోరుకోము, నీ కొంపమును కూడా ఖాయము అని బ్రాకెట్లు పెట్టాడు. ఈయన కోరుకున్న వరం చూడండి విచిత్రంగా. గాలిన్ కుంభిని అగ్ని నంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్. గాలిన్ కుంభిని అగ్నినంబువులన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమఃప్రబల భూరిగ్రాహరక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. ఇది ఆయన కోరిన వరం. వీడు తెలివైనవాడో అమాయకుడో మూర్ఖుడో అర్థం కాదు. తాను తపస్సులో ఉండగా భూమిని, నీటిని, అగ్నిని, ఆకాశాన్ని, వాయువుని కంపింపజేసి తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చి ఏమంటున్నాడంటే గాలి నన్ను చంపకూడదు అంటే ఇప్పుడు గాలికి వీడు భయపడుతున్నాడు. కుంభిని భూమిలో నేను చావకూడదు, అగ్నిని అగ్ని వల్ల నేను చావకూడదు, అంబువుల నీళ్ల వల్ల నేను చావకూడదు, ఆకాశస్థలిన్ ఆకాశం వల్ల నేను చావకూడదు. అమాయకత్వం కాదా ఇది? తాను తపస్సులో ఉండగా పంచభూతాలని తన స్వాధీనంలో పెట్టుకున్నాడా? ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏమయ్యాడు? వాటికి ఈయన భయపడుతున్నాడు. తాను తపస్సులో ఉండగా వాటిని భయపెట్టాడు. బయటకు వచ్చాక వాటికి ఈయన భయపడుతున్నాడు. మనం భయపడకుండా ఉండాలంటే తపస్సు, జపం, నామస్మరణ, అది భయాన్ని పోగొట్టేది. అప్పుడు పంచభూతాలు మన స్వాధీనంలో ఉంటాయి. మనం అనుకున్నదే జరుగుతుంది. ఏం జరిగినా అది మన మంచికి జరుగుతుంది. కంగారు పడక్కర్లేదు. ఈ తపస్సు లేని వాళ్ళు ఎంతసేపు కంగారు పడిపోయి తిరుపతి మొక్కేసి, అన్నవరం మొక్కేసి, మొత్తం సత్యమ్మ తల్లికి, పోలేరమ్మ తల్లికి కూడా మొక్కేస్తారు. ఇలాగ చూడండి, సరిగ్గా మనం తపస్సులో ఉంటే అది మనకి భయం లేకుండా ఉంటాం. ఆయన భయం లేకుండానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది? వెళ్ళేసరికి, అందులోంచి బయటకు వచ్చేసరికి గాలి కానీ, అగ్ని కానీ, భూమి కానీ, నీరు కానీ, ఆకాశం కానీ నన్ను చంపవుతున్నాడు. ఇదివరకు వీటిని ఈయన చంపగలిగే శక్తిలో ఉన్నప్పుడు ఇప్పుడు వాటికి భయపడుతున్నాడు. అంటే భగవద్ రక్షణకి, భగవంతుడికి బయటపడడానికి అంత తేడా ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉండాలో మనకు తెలుస్తుంది కదా. ఇంకా విచిత్రం, ఇంతటితో ఆగితే పర్వాలేదండి. ఇక అమాయకత్వంలోకి పడ్డాక, ఇందాక మనం శంకరాచార్య శ్లోకంలో చెప్పుకున్నామే, మనస్సు అనే బంతి కిందికి దొలడం మొదలెట్టాక ఎక్కడికి వెళ్తుందో తెలియదు, అది గంతులేస్తూ ఉంటుంది. అందుకని వీడికి పిచ్చెక్కింది, భయం ఎక్కువైపోయింది. అందుకని ఏమంటాడు? రేలన్ ఘస్రములన్, రాత్రి నేను చావకూడదు, ఘస్రములన్, పగలు నేను చావకూడదు. పంచభూతాలు లేకుండా రాత్రి పగలు ఉంటాయా? ఇది అమాయకత్వం. పోనీ రేలన్ ఘస్రములన్ అన్నాడు, రాత్రి పగలు. వెంటనే తమఃప్రబల, చీకట్లో నేను చావకూడదు, వెలుగులో నేను చావకూడదు, నీ ఇల్లు బంగారం కానీ, ఇది ఎక్కడ కోరిక? చీకటి లేకుండా రాత్రి ఏమిటి, వెలుగు లేకుండా పగలేమిటి? అంటే వీడి భయం ఎలా ఉంది? చీకట్లో ఎవడన్నా టార్చులైట్ వేసి చంపేస్తాడేమో, అందుకని వెలుగు కూడా పెడదాం, ఎందుకైనా మంచిది, అంత భయం వచ్చిందనమాట. పగలు నేను చావకూడదు అన్నాక కాంతిలో నేను చావకూడదు అని కోరక్కర్లేదు. ఏమో పగలు ఎవరైనా దుప్పటేసి కొట్టేస్తారేమో, ఇంత భయం మొదలైంది అంటే మనిషిని ఇలా తినేస్తున్నాడు అక్కడ. అందుకని వివేకానందుడు చెబుతాడు, భయమే బలహీనత, నిర్భయమే బలం. ముందు నిర్భయంగా ఉండు, ఏమైనా సరే నిర్భయంగా ఉండు. 100 మంది శత్రువులు ఎదురొచ్చినా సరే నిర్భయంగా ఉండు, నీ ధర్మం అంతే. పోతే పోయింది, ప్రాణం పెద్ద సమస్య కాదు. మనం గెలిచామా లేదా సమస్య కాదండి, యుద్ధంలో నిలబడ్డామా లేదా అనే సమస్య. యుద్ధం నుంచే పారిపోతే గెలిచేది ఎక్కడ? పరీక్ష రాయిపోతే పాస్ ఆఫ్ ఫెయిల్ ఎవరు నిర్ణయిస్తాడు? పరీక్ష రాయడానికి భయపడితే ఎలాగా? ముందు నిర్భయంగా ఉండాలి. ఆ భయం భయం కలిగేసరికి ఎలా అయిపోతున్నాడు వీడు? పంచభూతాలు చెప్పినవాడు మళ్ళీ పగలు రాత్రి అన్నాడు, అది చెప్పినవాడు మళ్ళీ తమఃప్రబల అంటాడు. ఏమిటండి మరి అమాయకత్వం? చీకటి పగలు కూడా అంటే అనుమానాలు వచ్చేస్తున్నాయి. ఇంకొక విచిత్రమైన సమాసం పోతన గారు వేశాడు. ఇది వ్యాసుడి తెలివి కూడా కాదు, పోతన గారి తెలివి. ఆయనకి దండం పెట్టాలి. నిజంగా తెలుగు మాస్టర్లు అందరూ దండం పెట్టాలి ఈ సమాసం వేసినందుకు. ఏ ద్వంద్వ సమాసం, ఏ బహుపద ద్వంద్వ సమాసం, ఏ బహుళ సమాసం ఇంత అస్తవ్యస్తమైంది తెలుగు సాహిత్యం మొత్తంలో నాకు కనపడాలి. భూరిగ్రాహరక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్, దీన్ని బహుపద ద్వంద్వ సమాసం అంట. గ్రాహ మొసళ్ళ చేత కానీ, రక్షో రాక్షసుల చేత కానీ, మృగముల చేత కానీ, వ్యాళ పాముల చేత కానీ, ఆదిత్య సూర్యుని చేత కానీ, నర మానవుల చేత కానీ, జంతు ఏ జంతువుల చేత కానీ, కలహ ఏదైనా యుద్ధంలో కానీ నేను చావకూడదు. ఈ వరస చూడండి.
ద్వంద్వ సమాసం అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? రామలక్ష్మణులు, బలరామకృష్ణులు, సుఖదుఖములు, కష్టసుఖములు రెండింటికి సంబంధం లేకుండా ద్వంద్వ సమాసం ఉండదండి. బల్లా కుర్చీ అంటారు, బల్లా మైకు అనరండి, బల్ల మైకులు అని ఉండదండి. బల్ల మైకు ఒకటి కాదు, బల్లా సీసా అనరండి. సంబంధం ఉంటుంది రెండింటి మధ్యలో ద్వంద్వ సమాసం. అది వైర సంబంధం కావచ్చు, మైత్రి సంబంధం కావచ్చు, ఏదో ఒక రామలక్ష్మణులు అంటే అన్నదమ్ములు, బలరామకృష్ణులు అంటే అన్నదమ్ములు, సీతా ద్రౌపదులు ఇద్దరు మహాసాధ్వులు. ఒక సంబంధం ఉంది అక్కడ. సంబంధం లేకుండా సమాసం ఎందుకు? బహుపదాలు ఉన్నా అంతే. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు అది బహుపద ద్వంద్వ సమాసం, దాన్నే బహుళ సమాసం అంటారు. ఎందుకని వాళ్ళు నలుగురు కాబట్టి. ధర్మజ భీమార్జునుడు ఒకరు సహదేవుడు, వాళ్ళు 5గురు కాబట్టి. అంతే కదా, అది బహుపదం. 2 పదాలు ఉంటే ద్వంద్వం, ఇంకా ఎక్కువ ఉంటే బహుపదం. ఇక్కడ ఎక్కువనే కదా. గ్రాహ భూరి అంటే మిక్కిలి, దానికి ఏం లేదు. గ్రాహ, రక్షో, మృగ, వ్యాళ, ఆరిత్య, నరాది, జంతు, కలహ, ఇలా 7-8 ఉన్నాయి. ఎందుకు వేశాడు బాగా. కానీ వీటి మధ్యలో ఏమైనా అనుబంధం ఉందా? కానీ వరస ఉందా? గ్రాహ అంటే మొసలి. గ్రాహ తర్వాత ఎవరు రావాలి? వస్తే గజేంద్ర మోక్షం కథ ప్రకారం మొసల తర్వాత ఏనుగు ఏదో రావాలి. లేదు, రక్షో రాక్షసు వచ్చాడు. మొసల తర్వాత రాక్షసుడు ఏమిటండి? రాక్షసుల తర్వాత ఎవరు రావాలి? దేవతలు రావాలి. వస్తే దేవతలు రాక్షసులు అంటాం కదా. ఆ రక్షో తర్వాత గ్రాహ, రక్షో, మృగం వచ్చింది. రాక్షసుడికి మృగానికి సంబంధం ఏమిటి? పోనీ ఒక మృగం వస్తే మృగరాజు ఎవరైనా రావాలి, వెనకాల మృగాన్ని తినేసేది ఏదైనా రావాలి. భూరి, గ్రాహ, రక్షో, మృగ, వ్యాళ. వ్యాళ అంటే మళ్ళీ పాము వచ్చింది. మృగానికి పాముకి సంబంధం ఏముంది? పోనీ పాము వచ్చింది వెంటనే గరుత్మంతుడు రావాలి, పాముకు శత్రువు కాబట్టి. అంతే కదా. లేదా పాము తినే ఎలకైనా రావాలి. ఆదిత్య, ఏకంగా సూర్యభగవానుడు వచ్చాడు, పాముకి సూర్యుడికి సంబంధం ఏమిటి? పోనీ ఆదిత్య వచ్చిన వెంటనే చంద్రుడు రావాలి, చంద్రాదిత్యులు అంటారు. సూర్యుడికి సంబంధం చంద్రుడు కదా. వెంటనే చంద్రుడు రావాలి. ఆదిత్య, నర, మానవుడు వచ్చాడు వెంటనే. జంతు కలహం వ్యాప్తం. అంటే ఈ అర్థం లేని బహుళపద సమాసం ఎందుకు వేశాడు పోతన గారంటే, వీడు అర్థం లేకుండా భయపడుతున్నాడు, కనపడిన ప్రతిదానికి భయపడుతున్నాడు. వాడు ఏది కనిపిస్తే దానికి భయపడుతున్నాడు. కాబట్టి పోతన గారు కూడా ఆ సమయంలో ఏది గుర్తొస్తే అది రాసేసాడు. రాసేయచ్చు. మహాకవి పదప్రయోగం ఎలా ఉంటుందంటే, దీన్ని వస్తు కళ అంటారు సాహిత్యంలో. వస్తువులు, ఇందులో వస్తువులు పేర్చాడు ఆయన. మొసలి, మనిషి, మృగము, ఆదిత్యుడు, వస్తువులు పేర్చాడు. ఇదేం కవిత్వం కాదు, ఇది కిరాణం కొట్టు ముందు పట్టిక. కానీ కిరాణం కొట్టు ముందు పట్టిక ఎలా ఉంటుంది? కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఛాయ మినప్పప్పు అని పెడతాడు. అంతేగాని కందిపప్పు, కాఫీ, మినప్పప్పు, గోల్డ్ స్పాట్ పెట్టాడు. అలాగే పెడితే ఎవడు రాడు కొట్టుకి. అది ఇష్టం అర్థం కాకపోతాడు. కందిపప్పు తర్వాత కాఫీ ఏంటి? కిరాణం కొట్టు వాడుకున్న తెలివి కూడా హిరణ్యకశ్యపుడికి లేదు. ఇప్పుడు కోరిన వస్తువులు పేర్చావా? ఒక పట్టికలో పేర్చాలి కదా. ఓ శుభకార్యం ఇంట్లో తలపెట్టావమ్మా, ముందు పసుపు రాయండి. పసుపు తర్వాత ఏమి రాస్తారు? కుంకం. అందుకని పసుపు తర్వాత పూరి రాస్తారా? పసుపు పూరి ఏమిటి? పసుపు అంటే ముందు పసుపు రాయాలి, పసుపు తర్వాత కుంకుమ రాయాలా వద్దా? తర్వాత ఏమైనా రాసుకో. తమలపాకులు రాస్తాం, అట్టిపొడి రాస్తాం వెంటనే. తమలపాకులు కూడా ఒక్కపొడి గుర్తొస్తుంది, అంతేనా? మీ ఇష్టం వచ్చినవన్నీ రాయరు కదా. ఇదేమిటిది? ఇలా మనం భయం అనేది మనస్సులో మొదలైతే ఏది కనిపిస్తే అది భయం. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న నాకు భయం కలిగింది అనుకోండి, ఏమంటే దేవేంద్ర కుమార్ గారు అది ఏదైనా మీద పడుతుందేమో కొంచెం చూడండి. అది మీద పడడం ఏంటంటే అక్కడ ఉంటే భయం అంతే. ఇది ఇంత స్టాండ్ ఎందుకంటే బాబు మీద ఇది కూడా మీద పడుతుందేమో భయం ఉంటే. భయం లేకపోతే బాగానే ఉంది. భయం అంత ప్రమాదకరమైంది కాబట్టి వివేకానందుడు తరచు దాని గురించి మాట్లాడాడు. ఈ భయం ఎందుకు కలుగుతోంది? ఇది నిన్న మనం చెప్పుకున్నాం ఒక్క మాట, మళ్ళీ చెప్పుకుందాం, గుర్తుండాలి కాబట్టి. అజ్ఞోసావన్యోగవస్మీతి నస వేద యదా పశురితి ద్వితీయాద్వై భయం భవతి. వాడు వేరే, నేను వేరే, ఇది వేరే, అది వేరే అనుకున్న వాడికి భయం కలుగుతుంది. అంటే విశ్వం వేరే, విష్ణువు వేరే అనుకున్నాడు హిరణ్యకశ్యపుడు, అందువల్ల భయపడ్డాడు. విశ్వమంతా విష్ణువుగానే భావించాడు ప్రహ్లాదుడు, అందుకని ఆయన భయపడలేదు. ఎంత భయపడకుండా ఎంత హింస తట్టుకున్నాడో రేపు చూస్తాం.